హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మీ ఫ్యామిలీయే కాబట్టి. ఉం? ఉం? రేకులు చాలా వరకు పెండింగ్ పడ్డాయండి. వాళ్ళు ప్రెజర్ చేస్తామన్నారు. అందువల్ల ఊరి నుంచి వచ్చేవాల్సి వచ్చింది త్వరగా. లేకపోతే ఇంకా కాకినాడ, వైజాగ్ వెళ్ళాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. నేను ఆ రేకులు కొంచెం వాళ్ళకి చాలా అవసరము. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సికింద్రాబాద్ వచ్చి వేరే అతనికి రేక్ ఇచ్చానండి. ఇతను ఏం చేశాడంటే, చాలా కష్టాల్లో ఉన్నానండి అని చెప్పేసి టికెట్ అవి బుక్ చేసుకున్నాడు. పాపమన్నీ చేశాడు, తప్పేం పట్టలేదు. నేను అదే డబ్బులు లేవండి అంటే నా సొంత డబ్బులు పెట్టి చేశాను. 32,000 అయింది. రిజల్ట్ బాగా వచ్చింది. 10,000 ఇచ్చాడు. నన్ను ఊరికి వెళ్ళన్నా, నువ్వు ఊరికి పోగానే 2 రోజుల్లో కొడతా అన్నాడు. ఇప్పుడు దగ్గర దగ్గర 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది. ఆ అమౌంట్ వేయలేదు. నిన్న ఫోన్ చేస్తే కాల్ బిజీలో పెట్టేశాడు. అదే కాల్ వెయిటింగ్లో పెట్టేశాడు. వేరే మొబైల్ నుంచి చేస్తే రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేశాడు. నేను విజయ్ అని చెప్పాను. గురువుగారు చెప్పండి అని అన్నాడు. చెప్పడానికేమో ఏం చెప్పేది ఏం లేదు, నువ్వు అన్న టైం దాటిపోయింది అని చెప్పాను. ఈరోజు ఆ మిగతా డబ్బులు కానీ పంపించకపోతే వాడికి ఆడే వాసేటట్టు తగులుతాయి దెబ్బలు, నేను కాదు. పరిస్థితి ఎలా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది. పాపం ఇప్పుడు ఇంట్లో అన్నం తింటున్నాడు, రేపు వీధిలో కూడా అన్నం పుట్టదు వాడికి. నమ్మినోడిని మోసం చేయకూడదండి. నా కాడ ఎంత నేను నిజాయితీగా ఉంటానో అవతల వాళ్ళు కూడా అంత నిజాయితీగా ఉండాలని కోరుకుంటాను. అదే నా కాడ ఉండే స్వార్థము. అర్థమవుతుందా అండి? నేను ఎంత ఖచ్చితంగా ఉంటానో అలాగ ఉండటం వల్ల అవతల వాళ్ళకి నష్టం ఏంటండి? తన తిండి తన తింటా, తన బ్రతుకు తన బతకతా, పక్క వాళ్ళని మోసం చేసి బతకాల్సిన అవసరం ఏముందండి? కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం డేంజర్ అండి. ఎందుకంటే అమ్మవారిని అధిష్టానం చేస్తాం కదా, ఈ రుణం విముక్తి కోసం, అంటే మీ కర్మఫలం పోవడం కోసమే మేము ఇవన్నీ చేస్తామండి ఓపికగా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, చేత్తో రేకు రాసేవాళ్ళు ఇప్పట్లో మలయాళీస్ తప్ప ఎవరు లేరండి. దాంట్లోనే మిగిలివాడిని నేను ఒక్కడినే. ఒరిజినల్ మలయాళీస్ ఎవరూ లేరు. ఒరిజినల్ మలయాళ మంత్రాలు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. 100% చెప్పగలను. నేను ఒక్కడనే మిగిలాను. అందుకని చెప్తున్నాను, మేము లేకపోయినా మా పక్కన కొన్ని శక్తులు ఉంటాయి. వాటిని కొన్ని యక్షిణీల రూపంలో ఉంటాయి. ఇవి మాకు శత్రు రూపాన్ని ఎవరన్నా తయారయ్యారంటే వాళ్ళని దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అంటారు చూసారా, రోజు చస్సా బతుకుతూ ఉంటారన్నమాట. ఈ కర్మఫలం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుందన్నమాట. అది ఒక జన్మతో పోదది, కనీసం వాళ్ళతో కూడా పోదు. వాళ్ళ పిల్లలు 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 ఇంకా వారసత్వంగా అది అంటుకుంటానే ఉంటుంది. సమస్య 22,000 కాదండి, 10,000 ఇచ్చాడు 32,000కి. మిగతా 22,000 సమస్య కాదు. మనం పని చేసాం, సక్సెస్ అయింది, హ్యాపీగా ఉన్నాడు. కానీ తిరిగి ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళకి రాస్తున్నాను. అదే ఊర్లో 4 రాశానండి. సికింద్రాబాదు, నడ్చర్ల ఒకటి, రాజేంద్ర నగర్ ఒకటి, శంషాబాద్ ఒకటి, ఇలా చాలామందికి రాశాను నేను. అర్థమవుతుందండి? చాలామందికి రాశాను.
కాకపోతే కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారండి. దానికి మనం ఏం చేయలేము. ఇంకా దానికి మనం ఏం చేయలేము, వాళ్ళ కర్మఫలం అనుకొని వదిలేయాలండి. కానీ దానివల్ల చాలా వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, అది తెలియట్లేదు వాళ్ళకి. మీకైనా చెప్తున్నానండి, పరుల సొమ్ముకు ఆశపడొద్దండి. ఎవరికైనా బాకీ ఉంటే ఇచ్చేయండి. వడ్డీ అడిగారనుకోండి, అసలు కడతాను వడ్డీ కట్టలేదని చెప్పుకోండి. అంతే తప్ప మోసం చేయొద్దండి. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో, ఎన్ని రోజులు కష్టపడి ఉంటారో, ఎంత భార్య బిడ్డలకి తెలియకుండా దాచిపెట్టుకొని ఇచ్చుంటారో, ఆడవాళ్ళు కూడా అలాగే మీకు ఇచ్చుంటారు. కొంతమంది ఏదో కొంచెం వడ్డీ వస్తుందిలే, ఏదో ఒక రూపాయన ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తాయని ఆశపడి మీకు వడ్డీకో దేనికో ఇచ్చుంటారు. వడ్డీ ఇవ్వలేకపోయినా అసలు ఇచ్చేయండి. అవతల వాళ్ళని అన్యాయం చేయకండి. అది మీ బిడ్డలకి కర్మఫలం అనేది. అది తప్పండి. అది నా విషయంలో అయినా మీ విషయంలో అయినా అది తప్పే. అది ఆ కర్మఫలం నేనైనా అనుభవించాల్సిందే. దీంట్లో ఎటువంటి మార్పు తిరుగు లేదండి. అందుకే ఏమైనా చెప్తున్నాను, ఎవరికైనా మీరు బాకీ ఉంటే ఇప్పుడు ఇవ్వకపోతే ఒక 6 నెలల తర్వాత టైం పెట్టుకోండి, మీకు అనుకూలంగా ఉన్న టైం. లేదంటే ఇంకొక సంవత్సరం అని చెప్పుకోండి. ఇంకా అట్లా కూడా కుదరలేదనుకుంటే ఏదో మీకు తోచిన టైం ఒకటి చెప్పుకోండి, పర్సనల్గా ఒక టైం చెప్పుకోండి. అంతే తప్ప ఎగ్గొట్టడం మాత్రం చేయకండి దయచేసి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మీరు నా ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నానండి నేను. అది చాలా అన్యాయం అండి. అది చాలా అన్యాయం. అది దయచేసి అర్థం చేసుకోండి. ఎవ్వరికి మీరు బాకీ పడకుండా ఎవరు ఉంటారండి అనొచ్చు, కానీ బాకీ పడండి, అప్పు తెచ్చుకోండి. 2 రూపాయలకో 5 రూపాయలకో 3 రూపాయలకో ఇచ్చేవాళ్ళు న్యాయబద్ధంగా ఇచ్చేవాళ్ళు న్యాయబద్ధంగా ఇస్తారు, అన్యాయంగా ఇచ్చేవాళ్ళు అన్యాయంగానే ఇస్తారు. కానీ తిరిగి మనకి ఇవ్వాల్సింది కదా, మనం అడిగితేనే కదండి వాళ్ళు ఇచ్చారు. మీరు ఒప్పుకొనే కదా తెచ్చుకున్నారు. ఇప్పుడు అతని పేరు రివీల్ చేస్తానండి నేను. తన పేరు వచ్చి కృష్ణ పటేల్ సాబ్. కృష్ణ పటేల్ సాబ్ బోడారం అండి. పాపం వాళ్ళ ఆవిడ చాలా కష్టంలో ఉందండి, నా కాళ్ళు పట్టుకుంది, చేసిచ్చానండి. ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఆ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని. ఆ రోజు నా కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఈరోజు నా ఫోన్ ఎత్తేదానికి భయపడుతున్నారండి. అదే చెప్తానండి నేను, ఎవరికైనా సరే 1-2 సార్లు పరాయి సొమ్ము పాము లాంటిదండి. ఏ రోజైనా సరే మనకు కాకపోయినా మన బిడ్డలకు తగులుతుంది. దయచేసి మీరు తప్పు చేయొద్దండి. అది అంతా ఇంత కర్మఫలం కాదండి. అది కుబేరుడు లాంటి వాడే పడ్డాడండి. మనకి ధైర్యంగా చెప్పాలంటే ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా పడుతున్నాడండి ఆ బాధ. కలియుగ వెంకటేశ్వర స్వామి కూడా అప్పు కట్టలేక వడ్డీ కడతా ఉన్నాడు. అసలు లేకపోయినా సరే వడ్డీ అన్నా కట్టండి. కొన్ని వడ్డీ కట్టలేకపోతే అసలైనా ఇచ్చేయండి, నాకు అక్కడ ఇంతే ఉంది అని చెప్పేసి. వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారో ఎక్కడ. మీకు ఏదో 5 రూపాయలకి ఇచ్చి వాళ్ళు ఏదో 3 రూపాయలకి తెచ్చుకొని 2 రూపాయలు ఆదాయం వస్తుంది కానీ తెచ్చిచ్చుంటారు. ఆడవాళ్ళు అయితే కానీ మగవాళ్ళు అయితే కానీ వాళ్ళు ఎంత సతమతం అయిపోతుంటారో. అవతల వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని ప్రెజర్ చేసినట్టు వాళ్ళు అవతల వాళ్ళు కూడా ప్రెజర్ చేస్తూ ఉంటారు. కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్. నా ఫ్యామిలీ అని కూడా చెప్తున్నాను. దీన్ని ఒక కర్మఫలంలోకి తీసుకుంటారు. దీన్ని అనంత గోదానం, అనంత భూదానం, అనంత సువర్ణదానం, అనంత అన్నదానం, అనంత కన్యాదానాల్లో అనంత దరిద్రమైనది ఏంటంటే రుణం. ఎవ్వరు కొనకూడదండి. మనం అప్పుడప్పుడు మాటల్లో కూడా అనుకుంటాం,
ఏ జన్మలోనే రుణం రా నీకు నేను అని. కానీ అది రుణం కాదండి, ఆల్రెడీ జీవితం వీళ్ళకి బాకీ పడిపోయి ఉంటారు. వాళ్ళు చేసిన కర్మఫలం అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తారన్నమాట. సరేవా, సారీ అండి మధ్యలో తమిళ్ వచ్చేసింది. సరేవా అని సరేనా అనబోయాను, సరేవా అని తమిళ్ వచ్చింది, ఏమనుకోవద్దండి. కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నారు విజయ్ గారు ఎప్పుడు ఇంత పాజిటివ్గా మాట్లాడి నెగిటివ్గా ఎందుకు మనకి చెప్పాడు అని అనుకోకండి. ఇది మీకోసం కాదు, నా కోసం కాదు. మీరుంటే నేనుంటే గట్టిగా ఇంకొక 20 ఏళ్ళు ఉంటాం. కానీ మన తర్వాత మన కడుపున పుట్టిన బిడ్డలు ఉంటారండి. ఈ కర్మ ఫలాలని వాళ్ళ భారాలని అవి వాళ్ళు భరాయించలేరండి. ఆ రోజులకి మీ కాళ్ళు లేకపోతే లేవని చెప్పండి, టైం తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. తప్ప పరాయోడికి మాత్రం డబ్బు ఎగ్గొట్టొద్దండి. లేదంటే సర్దుకుంటారు వాళ్ళు. దయచేసి ఎవరికి ఎగ్గొట్టొద్దండి. కావాలంటే టైం పెట్టుకోండి. నేను మళ్ళీ టైం పెట్టుకోండి అంటే మీకు అనుకూలం ఎంత టైం అంటే 1 సంవత్సరం పెట్టుకోండి అండి. దానికి వడ్డీ ఇంట్రెస్ట్ ఇవ్వలేను, అసలు అయితే ఇస్తాను, ఇదిగో 6 నెలల్లో కొంచెం ఇస్తాను, 6 నెలల్లో కొంచెం ఇస్తానని చెప్పుకోండి. అవతల వాడికి మనోధైర్యం ఉంటుంది. ఆ అప్పులు తీర్చలేక ఇంట్లో పొరుగు పోయి, ఈదులో పొరుగు పోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళ ఉసురు కూడా మీకు తగులుతుంది. తర్వాత మీరు 1,00,000 కాదు కదా 10 లక్షలు ఇచ్చినా పెద్ద ఉపయోగం ఏమి ఉండదండి. ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు నాకు ఎగ్గొట్టాడని ఈ వీడియో చేయట్లేదండి, నేను రేపు కోసం వీడియో చేస్తున్నాను. జనాభా, నా ఫ్రెండ్సు, నా ఫ్యామిలీ, నా సబ్స్క్రైబర్సు వీడియోలు పెట్టట్లేదని అడుగుతున్నారు. కానీ అన్నీ రేకులు రాసే వీడియోలే పెడుతున్నారు అని చెప్పి కూడా అడుగుతున్నారు. కొన్ని హర్రబుల్గా ఉంటాయండి. ఒంటరి విహారీ కంటే భయంకరంగా ఉంటాయి అవి. అతను ఎత్తుక్కుంటూ పోతాడు, కానీ అవి నా దగ్గరే ఉంటాయి, నేను చూపించగలను. అందుకనే లేవు అన్న వాళ్ళకి లేవు, ఉన్న వాళ్ళకి ఉన్నాయి. ఇదే వాస్తవం అయితే. కాకపోతే ఒకటి అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తున్నాడు మళ్ళీ అనేది. ఇప్పుడు నాకు ఎగ్గొట్టిన 22,000 పెద్ద అమౌంట్ ఏం కాదండి, నాకున్న దానికి పెద్ద విషయం ఏం కాదు అది. కానీ తన ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుందో తను ఆలోచించలేకపోయాడు. అది నా బాధ. అందులో నాలాంటి వాడి దగ్గర అంటే బయట తీసుకుంటే ఒక నోటి మాటో లేదా చేతి దెబ్బ కొట్టి గమ్మున అయిపోతారండి, సైలెంట్ అయిపోతారు. కానీ ఇక్కడ మంత్ర విద్యకు సంబంధించింది కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. పేరు కృష్ణ పటేల్ సాహెబ్, బోడారము. కావాలంటే జనాభా కావాలంటే లొకేషన్ కూడా పెడతానండి. సికింద్రాబాదు మెట్రో స్టేషన్ ఉంది కదా, మెట్రో స్టేషన్ సైడు తన హౌస్ కూడా నాకు తెలుసండి. ఎందుకంటే నేనే ఇంటికి వెళ్ళాను. అంటే డబ్బుల కోసం కాదు, తనే ఇన్వైట్ చేశాడు ఇంటికి. కానీ తన వస్తువు నా కాడ ఒకటి ఉందని తనే ఇచ్చాడు, దీనికి ప్రాణప్రతిష్ఠ చేయమని చెప్పి. దీంతో నేను తనని ఏమైనా చేయొచ్చండి, ఏమన్నా అంటే ఏమైనా చేయొచ్చు, అది నా ఇష్టం, ఏమైనా చేయొచ్చు. ఆ శక్తి ఉంది నాకు. ఎందుకంటే అతను వాడిన వస్తువు కదా ఇది, నేను ఏమన్నా చేయొచ్చు అన్నమాట. ఇట్లా ఏం తిరగలేదు. ఈ ఒక్కరోజు చూస్తాను, ఫోన్ చేస్తాను, చూసాడా సరే, లేదంటే ఆ భగవంతుడు ఎరుక. సరే ఫ్రెండ్స్, చాలా రోజులు ఇంటికి వచ్చి రేకు రాస్తా ఉన్నాను. వచ్చి మన హైదరాబాద్కే వెళ్ళాలి. ఇది ఒక మైండ్ అప్సెట్ అయిపోయిన వాళ్ళకి, ఇది మైండ్ అప్సెట్ అయిన వాళ్ళకి ఇది
మైండ్ క్లియర్ చేసేదానికి ఇది చాలా శక్తివంతమైన యంత్రము. ఇంతవరకు మీకు ఈ యంత్రాన్ని చూపించలేదు. నేను అన్ని యంత్రాలు చూపించాను కానీ ఈ యంత్రాన్ని చూపించలేదు. ఇది మైండ్ అంటే మామూలుగా మనకి మామూలుగానే ఉంటారు, కానీ వాళ్ళు ఒంటరిగా బతుకుతారు, ఒంటరిగా ఉంటారు, ఒంటరిగా తింటారు, ఏ పని చేయరు, సైలెంట్గా ఉంటారు, ఎవరి జోలికి పోరు, ఎక్కడికి వెళ్ళరు, పని చెయ్యరు, సైలెంట్గా ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళదే అన్నట్టుగా ఏదో ఒక ప్రాసెస్లో ఉంటారన్నమాట వీళ్ళు. అంతే తప్ప ఇంకా వాళ్ళకి మన అక్క చెల్లి తమ్ముడు భార్య భర్త పిల్లలు ఇటువంటి ఏం ఉండవు. అట్లాగా మెంటల్గా అప్సెట్ అయిపోయిన వాళ్ళకి ఈ యంత్రం ఉపయోగపడుతుందండి. మామూలుగా అయితే మెంటల్ హాస్పిటల్ వాళ్ళకి, కానీ కొన్ని మంత్రాల ద్వారా కూడా చేయొచ్చండి. బ్రెయిన్కి కేరళలో చేసే విద్యం ఒకటి, నాటు విద్యం చేస్తారు, ఆయుర్వేదం తెలుస్తారు కదా. బ్రెయిన్కి పెరాలసిస్కి బ్రెయిన్కి వాటికి చేస్తారు కదా. అట్లాగా కేరళనే అవతల పక్కకు పోతే మంత్రవైద్యం చేస్తారు. మంత్రవైద్యం ద్వారా కొన్ని కాదు అన్నీ నయమైపోతాయి. సరే అండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఖచ్చితంగా పూర్తి చేయాలి. శుక్రవారము, సోమవారం లోపల వాళ్ళకి డెలివరీ అయ్యేలా చూడాలి. ఈరోజు కల్లా వేసిస్తే నేను సోమవారానికి డెలివరీ అయిపోద్ది. ఆల్రెడీ ఒకటి రాసి పెట్టేస్తున్నాను. ప్రాణప్రతిష్ఠ చేయలేదు ఇంకా, ప్రాణప్రతిష్ఠ చేయలేదు, ఒకటి రాసి పెట్టాను. చూసారా మధ్యలో అమ్మవార్లు బీజారులు ఎట్ట కనబడుతున్నాయో, కర్కాటకము, మత్స్యము, మధ్యలో అమ్మవార్లా కనబడతారండి, కానీ అమ్మవార్లు ఎవరు ఉండరు. ఒకే మేరలో మాత్రమే అమ్మవారిలా కనబడతారు. మామూలుగా చూస్తే ఇది ఒక్క రేకు మాత్రమే, అక్షరాలు మాత్రమే. అవి లాంగ్ షాట్ నుంచి చూస్తే ఒక అమ్మవారిలా కనబడతారు. శంకు చక్రాలు అవన్నీ ఉన్నట్టు కనబడతాయి. ఇది ఫేక్ కాదండి, రియల్. మీ ముందే చూడండి. మీరు ఎలా దిక్కు చూసుకున్నా సరే మీకు దేవుడు అనేవాడు కనబడతాడు. చూడండి, ఈ పక్క చూస్తే ఆంజనేయ స్వామి కనబడుతున్నాడు, కానీ ఆంజనేయ స్వామి కాదండి. చూడండి, అక్షరం త్రిశూలం పడి ఉంది అంతే, చూసుకోండి కావాలంటే. అది ఆంజనేయ స్వామిలా కనబడుతుంది కదా. చూడండి, సైడ్కి తిప్పాను. ఇక్కడ చూడండి, 2 కళ్ళు, భైరవుడు కనబడుతున్నాడు మధ్యలో. ఇలా చూడండి, బాగా చూడండి. ఇలా లక్ష్మీదేవి కూర్చున్నట్టు కనబడుతుంది చూడండి. పైకి ఫ్లవర్ పెట్టుకొని, అదే కమలం పట్టుకొని, పైన ముఖము, కిరీటము, కింద పద్మాసనం వేసుకొని ఇలా చూడండి. మళ్ళీ సర్పం, నాగుపాము, త్రిశూలము కనబడుతుంది. గమనించారు? చూడండి, ఒకే రకంలో ఎన్ని మంది తెలియకుండా ఉన్నారో, కానీ అన్ని పేర్లేవి, అక్షరాలే. కావాలంటే చూసుకోండి, అన్ని అక్షరాలు, ప్రతి ఒక్కటి అక్షరం చూసుకోండి. ఎన్ని బీజాలే. సరే ఫ్రెండ్స్, ఉంటాను. చాలా రోజులైంది కలిసి. మీరు అమ్మవారిని చూడలేదు కదా. సాయంత్రం చేస్తానండి పూజ. ఆ వీడియో వీలైతే పెడతాను, లేకపోతే లేదు. థ్యాంక్ యూ, ఉంటానండి. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ అన్నపూర్ణ కటాక్ష ప్రాప్తి, ధనధాన్య సిరి సంపదాభివృద్ధి, సర్వరోగ నివారణమస్తు. బాయ్ అండి, ఉంటానండి.